గనుడ మీ ఘనమైన పవిత్రమైన నామమునకు వందనాలు. దిగో దేవ, ఆరాధనలో భాగంగా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. అందుని బట్టి మీకే స్తోత్రాలు, స్తుతులు. మా యొక్క ప్రార్థన విన్నపాలు స్వీకరించి ఉన్నారు. జవాబులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి సమయంలో మీ విలువైనటువంటి మాటలను మేము ధ్యానించబోచుండగా మీరే తోడుగా ఉండండి. ఆత్మ సహాయంతో ముందుకు నడిపించమని, మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి మీరే సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆదివారాన దేవుని సన్నిధికి వచ్చినటువంటి నా ఆత్మీయ దేవుని కుటుంబాలకు ఎత్తొస్తూ పక్కన వైరేళ్ళు ఉంది కదా, హై టెన్షన్ చేయండి. నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి మనందరి ఆయుస్సును పొడిగించి దేవుని కొరకు బ్రతికే గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. మరి ఈ యొక్క అవకాశాన్ని మనమందరం కూడా సద్వినియోగపరుచుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ అనేకులను దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి మంచి ప్రయత్నాలతో ముందుకు వెళ్ళాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి 2026వ సంవత్సరము 4వ నెల అని మనం చెప్పుకుంటున్నాము. అంటే దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర తెలిసినప్పుడు మరి యేసుక్రీస్తు వారిని మనం ఎలా కనపరచాలో, ఆయన ఎలా కొనియాడాలో, ఆయన కొరకు మనం ఎలా బ్రతకాలో అనే విషయాలు కూడా అర్థమవుతుంటాయి. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు మన ఒక భారతదేశంలో కూడా యేసుక్రీస్తు వారి గురించి ఏమి మాట్లాడినా దాని గురించి భిన్నంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అయినా ఆయన ఒక ఔన్నత్యం తగ్గలేదు, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం తగ్గలేదు, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం అనేది మరుగున పడలేదు, ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఆయన దైవత్వం ఇంకా ప్రపంచవ్యాప్తం అవుతుందే తప్ప ఎంత తగ్గిద్దామన్నా, ఎంత దాన్ని రూపుమాపు చేద్దామన్నా సరే అది జరగట్లేదు. ఇది దేవుడి వల్ల జరుగుతున్నటువంటి కార్యం కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కనుమరుగయ్యే పరిస్థితి లేదు. ఇంకా క్రైస్తవం అనేది విస్తరిస్తుంది. ఇలా విస్తరించడానికి ఈరోజు మనం కాలాన్ని గణించడానికి, అంటే ఒక సకపురుషుని ఆధారంగా కాలాన్ని లెక్కించడానికి చరిత్రలో ఒక 3 వ్యక్తుల్ని పరిగణలోనికి తీసుకున్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాలాన్ని లెక్కించడానికి చరిత్రలో ఒక 3 వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తున్నారు అంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఆ ఒక 3 వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తే కాలాన్ని గణిస్తూ అది సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజం తెలుసుకునే విధంగా, సమాజము ఆ ఒక్క ఔన్నత్యాన్ని గుర్తించే విధంగా కాల విభజన అనేది జరిగించాలి అని అనేక మంది
చరిత్రకారులు, ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మరి కాలాన్ని గణించడానికి ఒక 3 వ్యక్తుల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో మొదటి వ్యక్తిగా ఉంటున్నటువంటి ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీకు సామ్రాజ్య అధినేత. గ్రీకు సామ్రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఒక అధినేత అలెగ్జాండర్. ఈ యొక్క అలెగ్జాండరు చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించినటువంటి ఒక వ్యక్తి. చిన్న వయసులోనే 30 సంవత్సరాల వయసులోనే ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తి. అలాగే మరొక వ్యక్తి, రెండవ వ్యక్తిగా జూలియస్ సీజర్. ఈయన రోమా సామ్రాజ్య అధినేత. రోమా సామ్రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి జూలియస్ సీజర్. మనం క్యాలెండర్లో చూస్తుంటాం కదండి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై. జూలై అనే పేరు ఈ యొక్క జూలియస్ సీజర్ని బట్టే ఆ ఒక నామకరణం అనేది రావటం అనేది జరిగింది. అంటే వీరు చిన్న వ్యక్తులు కాదు, చరిత్రలో గొప్ప వ్యక్తులుగా, సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులుగా మనం చూడగలం. మరి వీళ్ళ గురించి ఆ ఒక సర్వే చేసినప్పుడు, లేక వీరిని సకపురుషునిగా పెట్టడానికి మరి ఆలోచన కలిగినప్పుడు, వీరికి ఉన్నటువంటి ఆ ఒక క్యారెక్టర్, లేకపోతే వీరికి ఉన్నటువంటి ఆ ఒక స్థితిగతులు ఏంటి, వీరికి సకపురుషులుగా ఎన్నిక చేయటానికి అర్హత ఉందా లేదా అనేది పరిగణలోనికి తీసుకోవటం అనేది జరిగింది. అలా పరిగణలోనికి తీసుకుంటున్నప్పుడు వీరి చరిత్రను ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు మరి గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించటానికి యుద్ధాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక సామ్రాజ్యం మనకు రావాలి అంటే ఏం చేయాలంటే చక్రవర్తులుగా ఉంటున్నటువంటి, రాజులుగా ఉంటున్నటువంటి వారు యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేయటం వలన అనేక మంది చనిపోయారు. గ్రీకు సామ్రాజ్యం రావాలి అంటే అనేక మంది చనిపోవాలి, సైనికులు చనిపోవాలి, ప్రజలు చనిపోవాలి, ఎంతో రక్తపాతం జరగాలి. ఏమండి, ఇంత జరిగితేనే కానీ ఆ ఒక సామ్రాజ్యానికి అధినేత వారు కాలేరు. అంటే వారు రక్తపు అడుగుల మీద వెళ్ళి తన ఒక సామ్రాజ్యాన్ని వారు స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే జూలియస్ సీజర్ కూడా ఆ ఒక రోమా సామ్రాజ్యాన్ని స్థాపించుకోవటానికి ఆయన కూడా మరి అనేక యుద్ధాలు చేయాలి, అనేక మందిని చంపాలి. ఏమండి, సైనికులు చనిపోతేనే కానీ, అంటే ఎదుటి దేశంలో ఉంటున్నటువంటి, ఎదుటి రాజ్యాల్లో ఉంటున్నటువంటి సైనికులు చనిపోతేనే కానీ ఆ ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి ఇలా అనేక మంది సైనికులు చనిపోతున్నప్పుడు ఆ ఒక ఇంటలెక్చువల్స్, లేకపోతే ఆ ఒక చరిత్రకారులు ఆలోచిస్తున్నప్పుడు వీరు చేసింది ఏంటంటే అనేక మందిని చంపారు. అలా చంపినప్పుడు అటు రోమాలో ఉంటున్నటువంటి సైనికులు చనిపోయారు, గ్రీకులో ఉంటున్నటువంటి సైనికులు చనిపోయారు, మరి ఇతర రాజ్యాల్లో ఉంటున్నటువంటి సైనికులు చనిపోయారు. అలా చనిపోయినప్పుడు ఏం జరిగి ఉంటుంది అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క విషాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంటుంది కదండి. ఒక సైనికుడు చనిపోయాడు అంటే ఆ సైనికుడు కుటుంబం, భార్య కానీ, పిల్లలు కానీ, ఆ ఒక తల్లిదండ్రులు కానీ, వాళ్ళందరూ కూడా అనాథలైపోతారు కదండి. పిల్లలు లేనటువంటి ఆ ఒక తండ్రిని కోల్పోయినటువంటి పిల్లలుగా, భర్తను కోల్పోయినటువంటి భార్యగా, అలాగే కొడుకును పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులుగా, అన్నదమ్ములకు పోగొట్టుకున్నటువంటి ఒక అక్క చెల్లెళ్ళుగా, ఒక తమ్ముళ్ళుగా, ఎంతమంది, ఎంత వ్యధ, ఎంత ఆవేదన కదండి. ఆ కుటుంబంలో ఎంత ఆవేదన. ఒక కుటుంబంలోనే ఒక సైనికుడు చనిపోతేనే ఇంత బాధ, ఇంత ఆవేదన, ఇంత వేదన ఆ కుటుంబానికి మిగులుతున్నప్పుడు వేల మంది, లక్షల మంది సైనికులు ఇరు రాజ్యాల నుండి కూడా చనిపోయినప్పుడు ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత రక్తపాతం జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆ చరిత్రకారులు ఆలోచిస్తున్నప్పుడు మరి వీళ్ళు అనేక సామ్రాజ్యాలను స్వతంత్రించుకున్నారు. ఏమండి, గొప్ప రాజ్యాలను వారు స్వతంత్రించుకున్నారు. ఇలా స్వతంత్రించుకోవటానికి వారు ఎలా స్వతంత్రించుకున్నారు అంటే వారి యొక్క రక్తపు మడుగుల్లో నుండి వారు
సామ్రాజ్యాలని వారు స్వతంత్రించుకున్నారు. ఈ యొక్క రాజుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అలెగ్జాండర్ గురించి కానివ్వండి, లేకపోతే సీజర్ గారి గురించి కానివ్వండి, ఆలోచించినప్పుడు వారు అనేక మందిని చంపి వారి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే ఇంకెవరు ఉన్నారు అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వారికి కనబడ్డారు. వారు కనబడినప్పుడు మరి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర ఏంటి, యేసుక్రీస్తు వారు ఎలా తన ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అని ఆలోచించినప్పుడు ఆ రాజులు చూస్తున్నప్పుడు ఆ రాజులు అనేక మందిని చంపారు. కానీ ఈ రాజు, ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఈ రాజు అనేకుల కొరకు ప్రాణం పెట్టాడు. అనేకుల కొరకు ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. ఒక్క రక్తపు బొట్టు కూడా ఎదుటి వ్యక్తిది చిందించకుండగా, ఎదుటి వ్యక్తిది తీసుకోకుండగా తన రక్తాన్ని కాచి, తన రక్తాన్ని చిందించి ఏమండి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే క్రీస్తు సామ్రాజ్యం. క్రీస్తు సామ్రాజ్యం. అలా క్రీస్తు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు అప్పుడు ఆ చరిత్రకారులు ఏమంటే ఆ ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేసి సకపురుషుడు అవ్వటానికి ఎవరికి అర్హత ఉంది అంటే యేసుక్రీస్తు వారికి అర్హత ఉంది అని చెప్పి ఈయననే సకపురుషునిగా సెలెక్ట్ చేయటం అనేది జరిగిందండి. అప్పటి నుండి ఏం జరిగింది అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇది సుమారుగా మరి క్రీస్తు పూర్వము క్రీస్తు సకము అని చెప్పాలి అంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు జరిగినటువంటి ఒక సంఘటన, లేకపోతే ఒక చరిత్ర, ఒక వ్యక్తులను గూర్చినటువంటి విషయాలు చెప్పాలి అంటే మరి క్రీస్తు పూర్వం జరిగినటువంటి సంగతులు చెప్పాలి అని క్రీస్తుని సకపురుషుడిగా మధ్యలో పెట్టారు. ఆ తర్వాత క్రీస్తు సకము అనగానే క్రీస్తు తర్వాత జరిగినటువంటి సంఘటనలు. ఇవి కాలాన్ని విభజించటానికి, కాలాన్ని లెక్కించటానికి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారిని మరి సకపురుషునిగా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరత ఏర్పడింది. అయితే దీనికి డయోనిసిస్ అనే ఒక ఎక్సిగ్వాస్ అనే ఒక వ్యక్తి ఏడి 525లో ఏం చేశారంటే ఆయన ఒక గొప్పతనాన్ని గుర్తించి యేసు ప్రభు యొక్క పుట్టుక నుండి సకాన్ని ప్రారంభించడం మొదలుపెట్టారు. అంటే ఆయన ఒక గొప్పతనాన్ని గుర్తించి ఈ యొక్క డయోనిసిస్ ఎక్సిగ్వాస్ అనే ఒక వ్యక్తి ఏడి అంటే ఎనోడోనిమి అంటే అది ఒక గ్రీకు, అది లాటిన్ పదం అన్నమాట. లాటిన్ పదం, దాని ఒక అర్థం ఏంటి అంటే ప్రభువు దినము అని అర్థం. ప్రభు దినం, ఏడి అంటే ప్రభు దినం అని. అది 525లో యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఏమండి సకపురుషునిగా ఈయనకే అర్హత ఉంది అని చెప్పి సెలెక్ట్ చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయనకు ముందున జరిగినటువంటి దాన్ని క్రీస్తు పూర్వం అని, ఆయన తర్వాత జరిగినటువంటి దాన్ని క్రీస్తు సకం అని చెప్పటం అనేది జరిగింది. అయితే దీనికి క్రీస్తు సకం 9వ శతాబ్దంలో రోమన్ ఎంపైరర్ ఎవరైతే ఉన్నారో ఆయన చార్లెస్ మెగ్నే అని ఆయన చట్టబద్ధం చేశారు. ఇదిగో ఇకపై నుండి క్రీస్తు పుట్టినటువంటి కాలము నుండి క్రీస్తు సకము క్రీస్తు పూర్వము అని లెక్కలు కట్టారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ యొక్క క్రీస్తు పూర్వము క్రీస్తు సకం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనే సకపురుషుడిగా ఎందుకు సెలెక్ట్ చేయబడ్డాడు అనే విషయాలు మనకు కొంత అర్థమైంది. అందుకనేనండి మరొక చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ఈయన కూడా ఏమని చెప్పాడంటే, ఇదిగో అలెగ్జాండర్ కానివ్వండి, నేను కానివ్వండి, సీజర్ కానివ్వండి, ఏం చేసామంటే అనేక యుద్ధాలు చేసి మా బల ప్రయోగం వలన అంటే మాకున్నటువంటి సైన్యాన్ని ఆధారము చేసుకొని అనేక యుద్ధాలు చేసి మాకు సామ్రాజ్యాన్ని మేము స్థాపించాము. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన చేసింది ఏంటో తెలుసా, ఆయన చూపించింది ఏంటో తెలుసా, ప్రేమ చూపించారు అని చెప్పాడు. ఏం చూపించారట? ప్రేమ చూపించి క్రీస్తు సామ్రాజ్యాన్ని ఆయన స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు. కాబట్టి ఆయన సకపురుషుడుగా అవ్వడానికి ఒక అవకాశం ఉంది. అంటే ఈరోజు మనం కాలాన్ని గణించటానికి, లెక్కించటానికి క్రీస్తు సకము క్రీస్తు పూర్వం అని మనం చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు ఒక
డేట్ మనం చెప్పగలుగుతున్నాము అంటే, ఒక క్యాలెండర్లో డేట్ ప్రింట్ చేయగలుగుతున్నాము అంటే, ఆ డేట్ వెనకాల ఉంటున్నటువంటి అర్థం ఏంటంటే, క్రీస్తు పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, క్రీస్తుకు పూర్వము ఇన్ని సంవత్సరాలలో ఈ కార్యక్రమాలు జరిగాయి అని చెప్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాం గారి గురించి మనం చెప్పాలి అనుకుంటే ఏమని చెప్పాలి? క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాలలో ఉన్న వ్యక్తి అని చెప్పాలి. ఆదాం గారి గురించి చెప్పాలి అన్నా సరే క్రీస్తుకు పూర్వము ఒక 4000 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పాలి. అలాగే దావీదు గారి గురించి మనం చెప్పాలి అంటే క్రీస్తుకు పూర్వము ఒక 1000 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తి అని చెప్పాలి. ఏమండి, ఇప్పుడున్నటువంటి జనరేషన్ గురించి మనం మాట్లాడాలి అంటే, ఏమండి ఇప్పుడున్నటువంటి చరిత్రకారుల గురించి మనం చెప్పాలి అంటే, గాంధీ గారి గురించి చెప్పాలి అంటే, గాంధీ ఏ శతాబ్దంలో పుట్టాడో చెప్పాలి అంటే క్రీస్తు శకం అని మనం చెప్పాలి. ఇలా ప్రతి దాన్ని కూడా లెక్కలు కట్టడానికి క్రీస్తుని సకపురుషునిగా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అందుకనే ఆయన సకపురుషుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం బైబిల్లోనికి వెళ్ళిన తర్వాత మన జీవితాలలో కూడా క్రీస్తు శకం ఉంది, క్రీస్తు పూర్వం ఉంది. ఏమంటే మన జీవితాల్లో కూడా ఏముందో తెలుసా? కాలాన్ని లెక్కించడానికి మాత్రమే కాదు, ఏమంటే డేట్ను మనం పరిగణలోనికి తీసుకోవటం మాత్రమే కాదు, ఇంకొకటి ఉంది, మన జీవితానికి కూడా సంబంధమైన ఒక మంచి ఆలోచన కూడా బైబిల్లో రాయబడి ఉంది. అంటే మనము కూడా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము మన జీవితాన్ని కూడా మనం లెక్కించుకోవాలి. మన జీవితం గురించి కూడా మనం ఆలోచించాలి. అందుకని బైబిల్ తెరిచి ఒక మాటను మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఈ మాటని మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, మీరు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? విశ్వాసుల గురించి, మన గురించి మాట్లాడుతున్నారు. మీరు పూర్వమందు ఏమై ఉన్నారట? చీకటై ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, క్రీస్తులోనికి రాక పూర్వము, అంటే క్రీస్తులోనికి రాక ముందు మీ జీవితాలు ఎలాగున్నాయి అని చెప్తున్నాడు. అంటే చీకటి జీవితాలు అని చెప్తున్నారు. ఏం జీవితాలు అంటే? చీకటి జీవితాలు. ఇప్పుడైతే అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, అంటే క్రీస్తు శకం. దాని అర్థం ఏంటంటే, క్రీస్తు పూర్వము మన జీవితము, క్రీస్తు శకము మన జీవితం. క్రీస్తు పూర్వం మన జీవితం ఎలా ఉందట? చీకటి. క్రీస్తు శకం అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉందట? వెలుగుగా ఉందట. మన జీవితం వెలుగుగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, క్రీస్తు పూర్వం నేను ఎలా బ్రతికాను అంటే క్రీస్తులోనికి రాకముందు నేను ఎలా బ్రతికాను అని అర్థం చేసుకోవాలి కదండి. క్రీస్తులోనికి రాకముందు నా జీవితం ఏంటి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నా జీవితం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు శకము నేను వెలుగుగా ఉన్నానా, లేక క్రీస్తు పూర్వం అంటే క్రీస్తులోనికి రాకముందు నా జీవితం చీకట్లో ఉంది, అదే చీకట్లో ఉన్నానా అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే క్రీస్తు ఎంత ప్రాముఖ్యంగా కనబడుతున్నాడో మనకు అర్థం అవ్వాలి. క్రీస్తు అనగానే ఏదో ఒక మత గ్రంథము, అది ఒక బైబిల్ మత గ్రంథము, ఆయన మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అని చాలామంది అనుకుంటారు. కాదు, మన జీవితాలకు మధ్యవర్తి ఆయన, మన జీవితాలకు మధ్యవర్తి. మనము పాపపు జీవితంలో ఉంటున్నప్పుడు ఆ పాపపు జీవితము నుండి విడిపించి పరిశుద్ధతలోనికి నడిపించినటువంటి వ్యక్తి. అందుకనే మధ్యవర్తి అనే మాట మనం వినగానే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అనేక విధాలుగా మనం చెప్పుకోవచ్చు. మన బ్రతుకుని గురించి మనం ఆలోచన చేయాలి. గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంత ఉన్నతుడో, ఎంత గొప్పవాడు అనే సంగతి మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో కూడా చాలామంది గొప్పవాళ్ళు పుట్టారండి. లోకంలో కూడా చాలామంది గొప్పవాళ్ళు పుట్టారు. అనేక మంది చీకటి జీవితాలను వెలిగించినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు కదా. అనేక మంది చీకటి జీవితాలను కూడా వెలిగించినటువంటి వారిలో చాలామంది ఉన్నారు. అందులో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు అండి, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి మనందరికీ తెలిసినట్టుగా నీగ్రో జాతికి చెందినటువంటి వారు ఉన్నారు కదా.
ఏమంటే నల్ల జాతీయులు ఉన్నారు కదా, ఆ నల్ల జాతీయుల యొక్క బానిసల నుండి విముక్తి కలిగించడానికి బూకర్ టీ వాషింగ్టన్ గారు ఏమంటే అమెరికాకు చెందినటువంటి బూకర్ టీ వాషింగ్టన్ గారు, అలాగే అబ్రహాం లింకన్ గారు. అంటే ఈ యొక్క నల్ల జాతీయులు చీకటి జీవితంలో ఉంటున్నప్పుడు, చీకటి జీవితం అనగానే బానిసత్వంలో వారు బ్రతుకుతున్నారు, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఏమంటే ఆ ఒక అమెరికా ప్రాంతంలో చూస్తున్నప్పుడు వాళ్ళకి జాతి వివక్ష అనేది ఉంది, రంగు వివక్ష అనేది ఉండేది. ఏమంటే తెల్లగా ఉంటున్నటువంటి వారు వాళ్ళని చేర్చుకునేవారు కాదు, వాళ్ళని చాలా నీచంగా చూసేవారు. అలాంటి పరిస్థితుల్లో పోరాటం చేసి ఎవరు బూకర్ టీ వాషింగ్టన్ గారు కానివ్వండి, అబ్రహాం లింకన్ గారు కానివ్వండి, వారి జీవితాల్లో ఏం నింపారు? వెలుగును నింపారు. వారి జీవితాల్లో వెలుగును నింపారు. ఏమంటే ఎంతో పోరాటం చేసి మనుషులందరూ కూడా సమానమే అని చెప్పి ఒక సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి వారిగా వారిని చూడగలం. అలాగే దళితుల కొరకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మన భారతదేశంలో దళితుల కొరకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దళితులను కూడా అంటరాని వారుగా ఈ యొక్క సమాజం చూస్తున్నప్పుడు, ఇలాంటి వారి యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటే దళితుల జీవితాలలో వెలుగును నింపారు. అలాగే భారతదేశానికే కాదు, ప్రపంచానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగం ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప కీర్తిని సంపాదించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏమంటే అలా మనం చెప్పుకుంటూ పోతే అనేక వ్యవస్థలు ఉన్నాయి. సతీసాగమనం అనే ఒక వ్యవస్థ ఉంది, లేకపోతే ఏమంటే జోగిని వ్యవస్థ ఉంది, మూఢనమ్మకాలు ఉన్నాయి. వీటన్నిటిని రూపమాపడానికి కొద్దిమంది వ్యక్తులు కూడా ఈ యొక్క భూమి మీదకు అవతరించి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపారండి. వారి యొక్క జీవితాలలో వెలుగును నింపారు. అందులో మరి ఒక ఆయన లార్డ్ విలియం బెంతిల్ అనే ఒక బ్రిటిష్ ఆయన కూడా ఈ యొక్క చీకటి జీవితాల్లో ఉంటున్నటువంటి వారిని వెలుగుల్లో నింపడానికి ఆయనతో పాటుగా రాజా రామ్మోహన్ రాయ్ ఏమండి వీరు కూడా ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన ఈశ్వర చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ కూడా ఏమంటే మహిళలు చదువు కోసం, లేకపోతే మహిళల యొక్క విద్య కోసం, వారి యొక్క జీవన విధానంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకొని రావడానికి ఎంతోమంది పోరాటం చేసినటువంటి వారు ఉన్నారు. కేశవ్ చంద్రసేన్, స్వామి దయానంద్. ఈయన చేసింది ఏంటంటే హిందూ సాంప్రదాయాల్లో మూఢాచారాలని వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తిలో స్వామి దయానంద సరస్వతి కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ప్రజల్లో ఉంటున్నటువంటి చీకటిని పారద్రోయడానికి, వారిని వెలుగులు నింపడానికి ఎన్నో పోరాటాలు చేయటం అనేది జరిగింది. అంటే ఇలా సమాజంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వ్యక్తి పుడుతూ ఆయా దేశాల్లో ఉంటున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా, ఆ చీకటి కోణంలో ఉంటున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వెలుగులోనికి తీసుకొని రావడానికి ఎంతోమంది మహానుభావులు ఈ లోకంలోనికి పుట్టారు. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఏమని ఆలోచిస్తున్నామంటే, ఆయన క్రీస్తు పూర్వము క్రీస్తు సఖము అని చెబుతూ, మీరు క్రీస్తులోనికి రాకముందు మీ జీవితాలు చీకటిగా ఉన్నాయి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీ యొక్క జీవితాలు వెలుగుమయమయ్యాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంతకు సమాజంలో ఉంటున్నటువంటి ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు సమాజంలో ఏదో దాని మీద వారు మగ్గిపోతూ బానిసలుగా ఉంటున్నప్పుడు వారిని విడిపించడానికి, వారిని వెలుగులో నడిపించినటువంటి మాదిరిగానే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా వెలుగులోకి నడిపించారా? లేక ఈయన ఇస్తున్నటువంటి వెలుగు ఏంటి? అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు సమాజ సేవ చేసినట్టుగా ఈయన కూడా చేస్తే ఈయన గురించి మనం అంత గొప్పగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత లేదు. కానీ ఈయన ఇస్తున్నటువంటి వెలుగేంటో ఒకసారి మనం చూడగలిగితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ఒకసారి బైబిల్ తెరిచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఏ వెలుగట? ఇది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి అంటున్నాడు. ఏమంటే బాగా ఆలోచన చేస్తే
ఏమని మాట్లాడుతున్నారు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయాలటండి. మనకు ఒక బాధ్యత ఉంది. ఆయన ఏ వెలుగులోనికి మనకు పిలిచాడంటే తన వెలుగులోనికి పిలిచాడు అంటున్నాడు. ఆ వెలుగు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఎందుకు అయ్యింది అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితేనండి, మనుషులు మొట్టమొదటగా తొలి మానవుడుగా పుట్టినటువంటి ఆదాము, ఏమండి, దేవుడు నరుని ఎలా సృజించాడు? ఏమండి, యథార్థవంతుడిగా సృజించాడు. గత కాలంలో మనం మాట్లాడుకున్నాం కదా, నరులను దేవుడు యథార్థవంతుడిగా సృష్టిస్తే నరులు ఏం చేసుకున్నారట? వివిధమైనటువంటి తంత్రాలని కల్పించుకున్నారు. వాళ్ళు కల్పించుకున్నారు. తొలి మానవుడైనటువంటి ఆదాము అవ్వల్ని కూడా దేవుడు ఏమంటే తన పోలిక తన స్వరూపమందు సృజించుకుంటే వారు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. ఆజ్ఞను అతిక్రమి ఏం చేశారండి? పాపం చేశారు. ఆ పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణములో నుండి విడిపించడానికి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని తీసుకురావటానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఏమంటే ఆ ఒక్క మరణం ఎంత భయంకరంగా ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తేనండి, ఏమండి, భౌతికమైనటువంటి మరణం కాదు, ఏమండి, ఆ తర్వాత మనకు ఆత్మీయ మరణం, లేకపోతే ఏమంటే ఆత్మకు వచ్చే మరణం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దానిని రెండవ మరణంగా మనం చెప్పొచ్చు. ఆ ఒక రెండవ మరణము నుండి తప్పించడానికి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన మనల్ని తీసుకుని వచ్చాడండి. అందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనము ఊరకనే నమ్ముకోవడం కాదు, ఏమంటే ఊరకని నమ్ముకోవడం కాదు, ఆయన నమ్మటము అంటే ఏమంటే ఆయన ఒక ఆజ్ఞ కూడా పెట్టాడు. ఏంటో తెలుసా? ఆయన్ని మొదటగా మనం విశ్వసించాలి. మొదటగా ఏం చేయాలంటే మనం విశ్వసించిన తర్వాత మనం ఏం చేయాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. ఆజ్ఞగా ఇచ్చాడు దాన్ని. ఏం చేయాలండి? ఆజ్ఞగా ఇచ్చినటువంటి బాప్తిసాన్ని మనం తీసుకోవాలి. బాప్తిసం లేకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత వెలుగులో మనం నడిచినా, ఏమంటే ఆ ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో మన జీవితం సమర్పించుకున్నా సరే దానివల్ల ఉపయోగం లేదు. అంటే దేవుడు మొదటగా చూస్తున్నది ఏంటి అంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదా అనేది చూస్తాడు. అంటే నీ మనస్సు మారటానికి. అంటే ఇప్పుడు ఒక విషయం మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసండి? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? ఏమంటే క్రీస్తు మనలో ఉంటేనే మనం క్రైస్తవులు అవుతాం. అందుకనే మొట్టమొదటిగా అంత్యోకులో ఉంటున్నటువంటి శిష్యులు ఏమనబడ్డారట? క్రైస్తవులు అనబడ్డారట. ఎప్పుడు క్రైస్తవులు అనబడ్డారు? క్రీస్తు వారిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు. మనం పేరుకు క్రైస్తవులుగా పిలువబడితే మనం క్రైస్తవులము కాదు. అంటే క్రీస్తు మనలో ఉండాలి అంటే మనకు జరగవలసింది ఏంటి? మన ఒక పాత జీవితాన్ని విడిచిపెట్టడం అంటే మరణించాలి. మనం మరణించి మళ్ళీ ఏమవ్వాలి? బాప్తిసం ద్వారా తిరిగి లేవాలి, మళ్ళీ బ్రతకాలి. మనం ఏమవ్వాలి? తిరిగి మళ్ళీ బ్రతకాలి. తిరిగి బ్రతికితేనే ఏమండి అప్పుడు ఆ ఒక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనలో ఉంటాడు. అప్పుడే మనం క్రైస్తవులు అవుతాం. కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి వెలుగు ఏమండి ఈ భౌతికమైనటువంటి జీవితంలో కొన్ని సంవత్సరాలు బ్రతికి ఈ యొక్క జీవనాన్ని కొనసాగించడానికి ఇస్తున్నటువంటి వెలుగు కాదు కదా. ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నటువంటి మాటలను బట్టి, లేకపోతే మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి అనేక మంది ప్రజలను వెలిగించటానికి ఆ ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వారి యొక్క జీవిత కాలానికి సరిపడినటువంటి వెలుగు మాత్రమే వారు ఇవ్వగలిగారు. కానీ ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు నిత్యత్వంలో శాశ్వత కాలం ఉండడానికి ఆయన ఇస్తున్నటువంటి వెలుగు కదండి. నిత్యత్వంలో శాశ్వత కాలం ఉండగలగడానికి ఆయన ఇస్తున్నటువంటి వెలుగు. అందుకనే ఏమని చెప్తున్నారంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయాలి. ఏమండి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును మనకి ఇచ్చాడు. తన వెలుగులోనికి మనం వచ్చాము. ఆ తనలోనికి వచ్చినటువంటి మనలోనికి ఆయన రావాలి అంటే మన హృదయం ఆయనకి అప్పగించాలి.
మనలోనికి రావాలి అంటే ఆయన మనలో ఉండాలి. మనలో ఉండాలి అంటే మనలో ఉంటేనే మనం క్రైస్తవులుగా పిలువబడతాం. క్రీస్తు లేకుండా మనం క్రైస్తవులుగా పిలువబడాం. క్రీస్తు మనలో ఉండాలి అంటే ఆయనలో కొన్ని గుణాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. అదే మాట ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఆయనలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ ఏంటి అంటే ప్రేమ, కరుణ, జాలి, దయ, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి క్యారెక్టర్. ఇందాక రాజుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ రాజుల్లో ఏమీ లేదండి, ప్రేమ లేదు, ఆ రాజుల్లో కరుణ లేదు, ఆ రాజుల్లో జాలి లేదు. కాబట్టి ఏం చేశారు? యుద్ధాలు చేశారు, అనేక మందిని చంపి వారి ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నారు. కానీ ఈ రాజులో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది, కరుణ ఉంది, జాలు ఉంది, ఏమంటే దయ ఉంది, దైవత్వం ఉంది, అన్నీ ఉన్నాయి ఈ రాజులో. కాబట్టి ఈ రాజు సకపురుషుడు అయ్యాడు. ఈ రాజు మనకు కూడా సకపురుషుడుగా ఇప్పుడు కనబడుతున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఇలాంటి సకపురుషుణ్ణి కలిగినటువంటి మనము, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చినటువంటి మనము ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆయన గుణాతిశయములు మనం ప్రచురించాలి. ఎందుకంటే మనం అందరము కూడా క్రైస్తవులుగా పిలువబడ్డాము. ఆయన గుణాతిశయములు, ఆయన క్యారెక్టర్ని సమాజానికి తెలియజేయాలి. ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తో, ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన ఎవరో, ఈ విషయాలన్నీ కూడా మనం సమాజానికి తెలియజేయాలి. అందుకు మనం వెలిగింపబడ్డామటండి. ఊరకని మనం వెలిగింపబడలేదు. మనం వెలిగింపబడి 10 మందికి వెలుగునివ్వాలి. ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశము అంటున్నాడు. ఏమంటే ఆయన గుణాతిశయములు ప్రచురము చేయడానికి నీకు ఒక వంశాన్ని ఇచ్చాడు. వంశం అనగానే మనం మాట్లాడుకుంటున్నట్టు మన వంశాలు, మనం పెట్టుకున్నటువంటి వంశాల గురించి మాట్లాడుతున్నటువంటి వంశం గురించి కాదండి. అంటే ఆయన వారము అని చెప్పడానికి. వంశం అంటే క్రీస్తు వారం. మనం అంటే వంశం ఎవరి నుండి వస్తుంది? మన పితరులు ఎవరో ఉంటారు, ఆ పితరుల నుండి మనకు వంశపరిపార్యంగా వస్తూనే ఉంటాయి కదా. ఆ పితరులు ఎవరైతే ఉంటారో వారి వంశంగా మనం చెప్పుకుంటాం. పాత నిబంధన అంతకాలం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు క్రీస్తును కలిగినటువంటి మనము కూడా ఆయన వంశంలో ఉన్నటువంటి వారము, క్రీస్తు వంశస్థులము మనమందరం కూడా. ఏమంటే ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహములు. మనం కూడా రాజులమనట. ఎలాంటి రాజులు? లోక సంబంధమైనటువంటి రాజులు లాంటి రాజులము కాదు. ఏ రాజు అయితే మన కొరకు ప్రాణం పెట్టాడో ఆ రాజు లాంటి రాజులం మనం. అంటే ఆ రాజులో ఏముండాలి? ప్రేమ ఉండాలి. క్రీస్తు రాజులో ఏముంది? కరుణ ఉంది. క్రీస్తు రాజులో ఏముంది? దయ ఉంది. అలాంటి రాజులం మనం, అలాంటి రాజులం. ఆ తర్వాత ఇంకా యాజకులము. యాజకులు అంటే ఏమంటే యాజకత్వం చేస్తున్నటువంటి వారు. అంటే క్రీస్తు ఎలాంటి యాజకత్వం చేసి బలైపోయాడో మనం కూడా అలాంటి యాజకత్వం చేసి మన ప్రజల కొరకు మనం బలైపోవాలి. అలాంటి యాజకత్వం మనం చేయాలి. యాజకుడు ఏం చేస్తాడంటే ఒక పొట్టేలుని తీసుకొని వస్తారు, లేకపోతే ఒక మేకని తీసుకొని వస్తాడు, గొర్రెని తీసుకొని వస్తే బలిస్తాడు ఆయన. కానీ ఇప్పుడు మన యాజకుడు ఏమైపోయాడంటే మన కొరకు బలైపోయాడు కదా. మన యాజకుడు ఏమైపోయాడు? మన కొరకు బలైపోయి మన కొరకు ప్రాణం పెట్టాడు. అలాగే మనం కూడా మన సహోదరుల కొరకు ఏం చేయాలట? ప్రాణము పెట్టాలి అని చెప్తున్నారు. అంటే అలాంటి యాజకులం మనం, అలాంటి యాజకులము. పరిశుద్ధ జనము అంటున్నాడు. ఇంకేమంటున్నాడండి? పరిశుద్ధ జనము. మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఏమండి, క్రైస్తవుడు అనగానే ఏదో పేరు క్రైస్తవుడు అనుకుంటే సరిపోదండి. క్రీస్తులో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కలిగితేనే మనం క్రైస్తవులు అవుతాం. మనం ఎలా ఉండాలట? పరిశుద్ధ జనముగా ఉండాలి. దేవుని సొత్తు అయినటువంటి ప్రజలనే ఉండాలి. ఆయన సొత్తు అయినటువంటి, ఆయన సొత్తు అవ్వాలి అంటే ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. అలాంటి సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉండాలి. అంటే అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారిగా మనం ఉంటూ ఆయన గుణాతిశయమును ప్రచురము చేస్తూ క్రీస్తులోనికి అనేక మందిని నడిపించటానికి ఆ ఒక్క వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది. అది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు మనలోనికి వచ్చింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తుకు పూర్వం మన జీవితం ఎలా ఉంది, క్రీస్తు తర్వాత మన జీవితం ఎలా ఉంది అనేది మనకి అర్థమైపోతుంది.
కదండి. కాబట్టి తీతు పత్రికలో అపోస్తున్నటువంటి పౌలు గారు ఒక మంచి మాట చెప్తున్నారు. ఏంటంటే అసలు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలో, క్రీస్తులోనికి రాకముందు మనం ఎలా ఉండేమో కూడా చెప్తున్నారు ఆయన. ఒకసారి చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఎందుకనగా మనము కూడా ఇప్పుడు చూడండి, బాగా ఆలోచన చేయండి ఏమని చెప్తున్నాడు. ఎందుకనగా మనము కూడా మునుపు, అంటే మనము కూడా మునుపు అంటే దాని అర్థం ఏంటి? మనం అంటే ఎవరు కలుపుకుంటున్నారు? ఏమండి, తీతు గారితో పాటు పౌలు గారు కూడా కలుపుకొని ఏమని మాట్లాడుతున్నారంటే మనము కూడా మునుపు, అంటే క్రీస్తులోనికి రాక మునుపు ఎలా ఉండేవారమో చెప్తున్నాడు. చూడండి, మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయినటువంటి వారమును నానా విధములైనటువంటి దురాశలను భోగములను దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరికొకడు ద్వేషించుచూ ఉంటిమి. ఎప్పుడట? క్రీస్తుకు పూర్వం, అంటే క్రీస్తులోనికి రాకముందు ఈ చెడ్డ గుణాలన్నీ కూడా కలిగి ఉన్నాము అని చెప్తున్నాడు. ఏమంటే క్రీస్తుకు పూర్వం ఇవన్నీ కూడా, అంటే క్రీస్తులోనికి రాకముందు ఈ చెడ్డ గుణాలన్నీ కలిగి ఉన్నాము. అయితే ఇప్పుడు ఎలా ఉండాలి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు, మొదటి వచనం నుండి అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైనటువంటి సాత్వికమును కనపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, అంటే క్రీస్తు సకము ఏమండి, మనం ఎలా ఉండాలి? ఏమండి, శాంతపరులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని ఎంత అవమానపరుస్తున్నా సరే, సిలువలో ఏమండి ఎంత హేళన చేస్తున్నా సరే ఎలా ఉన్నాడండి? కోపిష్టిగా ఉన్నాడా? లేదు, శాంతపరుడుగానే ఉన్నాడు, ప్రేమించేవాడిగానే ఉన్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించు అని చెప్తున్నాడు. ఏమండి, ఏ క్యారెక్టర్ చూడండి ఒకసారి. క్రైస్తవుడికి ఉండవుతున్నాడు క్యారెక్టర్. ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఆ క్యారెక్టర్ నింపడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సశరీరుడుగా భూమి మీదకి వచ్చాడండి. మనలాంటి శరీరం ధరించుకున్నాడు ఆయన. మనలాంటి శరీరం ధరించుకొని మనలాంటి నోరు, మనలాంటి మాటలు, మనలాంటి కళ్ళు అన్నీ మనలాగే ఉన్నాయి. కానీ ఆ క్యారెక్టర్లో ఉంటున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నప్పుడు ఏమిటండి, మనలా కోప్పడిపోలేదు, మనలాగా దూషించలేదు, మనలాగా ఏమండి మరి హత్యలు చేయలేదు, లేకపోతే మనలాగా ఇబ్బంది పెట్టలేదు. ఆ క్యారెక్టర్ చూడండి. ఆ క్యారెక్టర్ కలిగినటువంటి వారిగా ఉండాలి అని చెప్తున్నాడు క్రైస్తవుడు. అంటే క్రీస్తు సకము, క్రీస్తు పూర్వం అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తులోనికి రాకముందు మన బ్రతికి ఎలా ఉంది, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన బ్రతికి ఎలా ఉంది. క్రీస్తులోనికి రాకముందు మనిషిగా నీవు బ్రతికేవు, మానవత్వం లేనటువంటి మనిషిగా నీవు బ్రతికేవు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు సకం నువ్వు ఎలా బ్రతకాలంటే, క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వం కలిగి నీవు కూడా దైవత్వం కలిగినటువంటి వాడిగా బ్రతకాలి. ఏమండి, మనలో ఏముండాలి? ఇప్పుడు మనలో ఏముండాలి? దైవత్వం ఉండాలి. మనం గత వారాల్లో మాట్లాడుకున్నాం కదండి, మనిషిలో మానవత్వం నశించిపోయి దైవత్వాన్ని కోల్పోయి ఏమండి ఎలాంటి తత్వంలోనికి వచ్చాడట? పశుప్రాయుడుగా మారిపోయాడు అని మనం మాట్లాడుకున్నాం కదా, విన్నారు కదా. ఏమండి, అంటే ఎలాంటి క్యారెక్టర్ వచ్చింది మనలో? మానవత్వం ఉండాలి, మానవత్వం పోయింది. మానవత్వంతో దైవత్వాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి మనము అసలు ఈ రెండూ పోయి ఏ తత్వం వచ్చింది? పశుతత్వం వచ్చింది, మృగతత్వం మనలో వచ్చేసింది. అలాంటి క్యారెక్టర్ మనలో ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? దైవత్వంలో ఉన్నాము ఇప్పుడు. కాబట్టి దైవములుగా మనం పిలువబడాలి. దైవములు అనగానే ఏమనుకుంటున్నాం? ఆ లక్షణాలు ఉంటేనే మనకు దైవత్వం. దైవ లక్షణాలు మనలో ఉండాలి. ఆ దైవ లక్షణాలలో ఏముంటుందో తెలుసండి? ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, కరుణ ఉంటుంది, దయ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. ఆ తత్వంలోనికి మనం రావడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి భూమికి వచ్చి చరిత్రలో ఒక సఖ పురుషునిగా ఆయన నిలబడగలిగారు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనలో ఉంటున్నటువంటి క్యారెక్టర్ని క్రీస్తులా డెవలప్ చేసుకోవడానికి మనం ముందుకు ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రార్థన చేయడానికి కానీ, ఏమండి ఎక్కడైనా సువార్త ప్రకటించడానికి కానీ ఎలా వెళ్ళేవారు తెలుసండి? సమయానుకూలంగా వెళ్ళేవారు. అంటే ఆయనకి ఆ ఉన్నటువంటి బాధ్యత అది.
ఆయనకున్నటువంటి బాధ్యత ప్రతిరోజు తండ్రికి ప్రార్థించడానికి ఉదయాన్నే లేచిపోయేవారట. నాకు అవసరమా? అంటే ఆ సమయాన్ని పాటించడానికి ఎంత కమిట్మెంట్ ఆయన తీసుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. తెల్లవారులను లేచిపోయి ప్రార్థన చేసుకునేవారు. ఎక్కడైనా సరే ఉదయం పూటనే తెల్లవారులు సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయేవారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఏమండి ఆ దేవాలయంలో దేవుని యొక్క మాటలు చెప్పే పరిస్థితుల్లో కూడా ఆయన అందరికంటే ముందు ఉంటున్నటువంటి పరిస్థితులు. అది క్రీస్తులో ఉంటున్నటువంటి లక్షణాలు. ఆ లక్షణాలు మనం కూడా అలవర్చుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ మాటలు విన్నటువంటి మీ అందరూ కూడా మరి క్రీస్తును పోలి నడుచుకోవాలి అని మీ అందరినీ ప్రేమతో కోరుకుంటూ, అపోస్తలుడు పౌలు చెప్పినటువంటి మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఏమని చెప్తాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి. అలా నడుచుకోవడానికి మనం అందరం కూడా సిద్ధపడాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు రొట్టె నిమిత్తము, ద్రాక్షారసం నిమిత్తము